ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, మరి ఒక వారము మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఒక చోట చేర్చి మీ మాటలు మాట్లాడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరిన్ని మాటలు మేము మాట్లాడుకొనబోచుండగా తండ్రి, మీరే మంచి మాటలు మంచి ఆలోచనలు దయచేయమని, కార్యక్రమం అంతం వరకు కూడా తండ్రి మీ కృపని మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. అసలు ప్రతి ఆదివారము కూడా ఒక చోట అందరూ గ్యాదర్ అయ్యి దేవుడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరత ఏంటి? సంఘము, మొట్టమొదటి సంఘము వచ్చిన తరువాత ఆ మొట్టమొదటి సంఘానికి ఇస్తున్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటేనండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదటి సంఘానికి ఇవ్వబడిన మొట్టమొదటి సూచన అండి. అదేంటంటే బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థనలోను సంఘమంతా కలిసి ఎప్పుడూ కూడా ఎడతెగక ఉండాలి. అది ప్రతి ఆదివారము కూడా అపోస్తులు పాటించుచూ వచ్చినట్లుగా మనకి బైబిల్లో కనబడుద్ది. ప్రతి ఆదివారము ఇలా మనం అందరం గ్యాదర్ అయ్యి భక్తుల జీవితాలని, బైబిల్లో రాయబడిన చాలా అనేకుల మంది జీవితాలని మనం ఎందుకు పరిశీలిస్తున్నాము అంటే, మన డైలీ లైఫ్లో ఇవాళ మనం ఏ ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నామో, ఎటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో అండి ఈ ఆదివారము స్పెసిఫిక్గా మనం ఇస్సాకు గారి జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఇస్సాకు గారి జీవితం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలి అని అనుకుంటున్నాడు, అతని జీవితాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా బాల్యము, యవ్వనము, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యం ఇవి సహజంగా కనబడే విషయాలు మనందరి జీవితాల్లో కూడా ఉంటాయి. మనందరి జీవితాల్లో ఉన్నట్టే ఇస్సాకు గారి జీవితంలో కూడా ఇవన్నీ ఉన్నాయండి. ఇస్సాకు గారి జీవితంలో ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇస్సాకు గారి జీవితాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి, ఇది ఈరోజు మనం ఆలోచిద్దాం. బాల్యంలో ఇస్సాకు గారిని అబ్రహాము గారు బలివ్వడానికి కొండ మీదకి తీసుకెళ్తారు. ఈ సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. ఇది మనం చివరిలో మాట్లాడదామండి, ఎందుకంటే దీనికి సంబంధించి ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందులోను ఈ శ్రమ దినాల్లో ఇది మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే, అతడి బాల్యము తరువాత యవ్వనం వరకు ఎలా సాగింది, యవ్వనం తర్వాత పెళ్లి వయసులో ఎలా జరిగింది, తర్వాత పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ప్రతి వ్యక్తి ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, పెళ్లి కాని వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇస్సాకు గారి జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు. దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకుకి దేవుడి మాటలు చెబుతూ చిన్నప్పటి నుంచి దేవునిలోనే పెంచాడు. అలా ఒకనొక సమయానికి ఇస్సాకుకి పెళ్లి చేయాల్సిన వయసు వస్తుందండి. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఎటువంటి వారిని చూస్ చేసుకోవాలి, ఎటువంటి వ్యక్తులు పెళ్లికి అర్హులు అనేది అబ్రహాము గారి దగ్గర చాలా పర్ఫెక్ట్ క్లారిటీ ఉందండి. ఆ క్లారిటీ ఏంటో ఇవాళ మనం కూడా తెలుసుకుందాం. ఏ మనిషి అయినా కానీ ఇవాళ పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చూస్తున్నారు? క్రైస్తవులే కొంతమంది ఏం చూస్తున్నారంటే జాతకాలు చూస్తున్నారండి. ఇంకొంతమంది ఏం చూస్తున్నారంటే అమ్మాయి అందంగా ఉందా, బాగా డబ్బులు ఉన్నాయా లేదా, వాళ్ళకి సొంత ఇల్లు ఉందా లేదా, పొలాలు ఉన్నాయా లేదా, ఇలాంటివి చూస్తున్నారండి. కానీ అబ్రహాము గారు ఇస్సాకుకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాం ఏం ఆలోచించాడో తెలుసా? ఏం ఆలోచించాడో చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంట పెద్ద దాసునితో నాకు ఒక మాట ఇవ్వు. ఆ మాట ఏంటంటే 3వ వచనం, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత నేను ప్రమాణము చేయించదన నేను. ఇక్కడ ఫస్ట్ మనం ఎతకాల్సింది, ఎవరికైనా పెళ్లి చెయ్యాలా లేదా అనే ప్రస్తావన వచ్చినప్పుడు వారు విశ్వాసులా కాదా? అబ్రహాము గారి ప్రొసీజర్ ఏంటండి, మనం కూడా ఫాలో అవ్వాలి. కనానీయుల్లో వద్దు నాకు, ఎవరైతే నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నానో అదే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అక్కడ మాట్లాడుతున్నాడండి, భూమి యొక్క ఆకాశం యొక్క దేవుడు, ఆకాశాన్ని పూజించే వారికి కాదు, భూమిని పూజించే వారికి కాదు, భూమి మీద ఉండే వాటిని పూజించేవారు కాదు, ఆకాశంలో ఉండే వాటిని పూజించేవారు కాదు, దేవుడు వాటికి కూడా దేవుడైన దేవుడు, ఆ దేవుణ్ణి పూజించే నా స్వజనుల యొద్దకు వెళ్ళి అక్కడి నుండి ఒకరిని తీసుకురా అని మాట్లాడుతున్నాడండి.
పెళ్లికి ఉండవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం పెళ్లి చేసుకునేటప్పుడు మనలోనూ మంచి లక్షణాలు ఉండాలి, అవతల వాళ్ళు కూడా విశ్వాసులా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. అబ్రహాము గారు నేర్పించిన ప్రొసీజర్ అండి అది. మనకి కొత్త నిబంధనలో కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం పౌలు గారు రాసేంత వరకు కూడా చాలా మందికి తెలియదు పెళ్లి ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి వారిని చూస్ చేసుకోవాలి అని. మొదటి పుస్తకమైన ఆదికాండములోనే ఈ విషయాన్ని అబ్రహాము గారి ద్వారా దేవుడు మనకి తెలియజేయాలి అనుకుంటున్నాడు. మొదటగా మనం చూడాల్సింది వాళ్ళు విశ్వాసులా కాదా, దేవుడి పట్ల భయభక్తులు కలవారా కాదా అనేది. అయితే రెండవది ఏంటంటే చెకింగ్. ఒకవేళ వాళ్ళు విశ్వాసులా కాదా నిజంగా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఉదాహరణకి మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ నామకార్థంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు నిజంగా క్రైస్తవులా కాదని ఎలా తెలుస్తుంది? అక్కడ అబ్రహాము ఇష్టపడిన దాసుడు పెట్టిన టెస్ట్, దేవుడు మెచ్చిన టెస్ట్ ఏంటంటే వారికి ఎదుటి వారికి సహాయము చేసే గుణము ఉందా లేదా, అదండి పెట్టిన టెస్ట్. ఇవాళ టెస్ట్ ఎలాంటివి పెడతారు తెలుసా? సింగింగ్ అంటే నీకు పాటలు బాగా పాడడం వచ్చా, వంటలు వండడం వచ్చా బాగా. నేను అవి అవసరం లేదంటలేదండి. వంటలు వండడం, ఇది బట్టలతో ఇంటి పనులు చేయడం అనేది చాలా ముఖ్యమే, కానీ అవి నేర్చుకుంటే వస్తాయి. మరి చేసుకునే ముందే ముఖ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి ఎదుటి వారికి సహాయము చెయ్యాలి అనే మంచితనం ఉందా లేదా. అందుకే దాసుడు వెళ్ళినప్పుడు అతను నాకు సహాయం చేస్తారా, నా గుర్రాలకి నీళ్ళు ఇస్తారా, నాకు కూడా మంచి నీళ్ళు ఇస్తారా లేదా అనే టెస్ట్ పెడతాడండి. ఎవరైతే సహాయము చెయ్యడానికి ముందుకు వస్తారో వారినే దేవుడు చూస్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇవాళ కూడా చాలా మంది అనేక రకాలుగా ఎవరిని ఆస్తి ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, వాస్తు సెట్ అయిందా లేదా, జాతకాలు సెట్ అయ్యాయా లేదా, ఈవెన్ క్రైస్తవులు కూడా ఎలాంటివి పట్టించుకుంటున్నారు. కానీ దేవుడు దేన్ని పట్టించుకుంటాడంటే వారిలో విశ్వాసము ఉందా లేదా, వారు పెళ్లికి అర్హులా కాదా, వారిలో ఎదుటి వారికి సహాయము చెయ్యాలి అనే సహాయత అనే గుణం ఉందా లేదా, ఇవండి దేవుడు చూస్తాడు. అయ్యే విషయాలు తీసుకొచ్చిన ఒక రెబ్కా మనకి దొరుకుతుంది. రెబ్కాని తీసుకొచ్చి ఇస్సాకుకి మ్యారేజ్ చేస్తారు. ఇస్సాకు పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్సాకు కూడా బహుగా ఆమెను ప్రేమించెను అన్న మాట మనకు కనపడుతుందండి. ఇస్సాకు ఎందుకు ప్రేమించాడు? ఎవరు చెప్పారు భార్యని ప్రేమించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమాకి పిల్లలు పుట్టలేదు కదా అని ఆమెను వదిలేయకూడదు అని ఎవరు నేర్పించారు? దేవుడి మాటలు పాటించిన అబ్రహాము గారు నేర్పించారు ఇస్సాక్కి. ఏమండి, శారాకి 90 ఏళ్ళు వచ్చేంత వరకు కుమారుడు లేడు కదా, పెళ్లి మామూలుగా ఒక 30-40 ఏళ్ళకి చేసుకున్నారు అనుకోండి అబ్రహాం గారు, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలకే నీకు పిల్లలు కలగట్లేదు కదా అని ఇంకొకళ్ళు చేసుకుని వాళ్ళతో ఎందుకు వెళ్ళిపోలేదు అబ్రహాం గారు? 10 సంవత్సరాలు అవుతుంది అయినా నీకు కుమారులు లేరు కాబట్టి నేను ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా అని అనొచ్చు కదా. శారా గారిని విడవలేదండి, బాధల్లో కూడా తోడుగా ఉన్నాడు అబ్రహాము. అది అబ్రహాము నేర్పించాడు కాబట్టి ఇస్సాక్ కూడా రెబ్కాని ప్రేమిస్తాడండి. ఇక్కడ మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేశారా? ఆ కాలంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 2 మ్యారేజ్లు 3 మ్యారేజ్లు చేసుకునే వాళ్ళే. కానీ మ్యారేజ్లు ఎన్ని చేసుకుంటున్నాం అనేది కాదు, అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భార్యని, ఆల్రెడీ చేసుకున్న భార్యని బాధ పెట్టకూడదు, ఆమె మనసును అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన ఏదైతే అబ్రహాము గారు పాటించారో అదే ఇస్సాక్ గారికి కూడా నేర్పించారు. ఇది మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఇవాళ పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి ఉపయోగపడుతుంది. మీ పిల్లలకి మీరు ఏంటి ఇచ్చేయాలి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు ఎలా ప్రవర్తించాలి. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలాంటి వ్యక్తుల్ని మనం చూస్ చేసుకోవాలి. ఇస్సాక్ గారు వాళ్ళ నాన్నకి ఛాన్స్ ఇచ్చారండి. ముందే మేము వెళ్ళి చూస్ చేసుకుంటామని ఛాన్స్ ఇవ్వాల. ఒకవేళ వాళ్ళ నాన్న ఏమన్నా అన్యుల కుటుంబీలు తెస్తానంటే లేదు మన దేవుడిని నమ్ముకున్న వాళ్ళనే చేసుకుందామని ఇస్సాక్ గారు చెప్పిన ఒక అర్థం. గాని అలా కాకుండా వాళ్ళ నాన్నగారు నాకు మంచి వ్యక్తినే తెస్తారు అన్న నమ్మకంతో ఇస్సాక్ గారు వాళ్ళ నాన్నగారికి ఛాన్స్ ఇచ్చారు. రెబ్కా కూడా వాళ్ళ నాన్నగారికి ఛాన్స్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. వారు కూడా మంచి లక్షణాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అత్యవసరం. వాళ్ళకి ఇచ్చి ఆ అవకాశాన్ని వీళ్ళు మేరకుండా అక్కడ కూడా మనకు కనబడుతుందండి. ఏమంటే రెబ్కా ఇంకా కన్యకగానే ఉంది అని మాట మనకు రాయబడుతుందండి. కన్యకగా ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆమె ఎవరికి కూడా తన జీవితం పైన అవకాశం ఇంకా ఇవ్వలేదు. అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే పెళ్లి వరకు కూడా నేను పవిత్రముగా ఉండాలి అన్న ఉద్దేశం ఆమెలో ఉంది కాబట్టి. ఎవరైతే ఆల్రెడీ అపవాది ఆటంకాల్లో మునిగిపోయి ఏదో తప్పు జరిగి తర్వాత బయటికి వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మీరు మీ పాత జీవితాన్ని దేవుడు గుర్తుపెట్టుకోడు. నేను మీ గురించి మాట్లాడట్లేదు. చిన్నప్పటి నుంచి విశ్వాసములో పెరిగి ఇప్పుడు కూడా మన విశ్వాసంలోనే ఉంటూ ఇక ముందు రీసెంట్ గా ఫ్యూచర్ లో దేవుడి నుండి తప్పిపోతున్న వారి గురించి మాట్లాడుతున్నాను. కాలాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచాడు. మనం ఎటువంటి డెసిజన్ తీసుకుంటామో అదే విధంగా మన జీవితం ఉంటుంది. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన డిసైడ్ చేయట్లా, నీ లైఫ్ ని నువ్వే డిసైడ్ చేసుకో అని దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు.
ఇవాళ ఉండే క్రైస్తవ యువత మీ జీవితాన్ని దేవునికి ఛాన్స్ ఇచ్చి బ్రతుకుతున్నారా, లేదంటే వేరే ఎవరికో అబ్బాయిలైతే అమ్మాయిలకి, అమ్మాయిలైతే అబ్బాయిలకి లోకంలో ఉన్న కల్చర్కి అలవాటు పడిపోయి దానికి మీరు అవకాశాన్ని ఇస్తున్నారా? ఇది మనం గమనించాలండి. మనం పరిశుద్ధంగా బ్రతకాలి అని కోరుకోవాలే గాని లోకాన్ని అనుసరించి లోకంలో మనం ఆనందాన్ని వెతుక్కోకూడదండి. ఎందుకంటే లోకానందం అనేది క్షణికం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. రేపొద్దున అదే మనకి బాధను తీసుకొస్తుంది. ఎంతమందిని మనం చూడట్లేదు, డబ్బుల దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోయే వాళ్ళు, ఏవేవో వీడియోలు అప్లోడ్ చేసి ఆ వీడియోలు పెట్టుకున్న తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మొదట ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళు అపవాదికి అవకాశం ఇస్తున్నారు. అవకాశము ఇవ్వకుండా మన లైఫ్ ని మనమే మన కంట్రోల్లో పెట్టుకొని దేవునికి అవకాశాన్ని ఇవ్వాలి. దేవుణ్ణి పాటించే పేరెంట్స్ కి అవకాశాన్ని ఇవ్వాలి. అలా పాటించారు కాబట్టే ఇస్సాకు జీవితం, రెబ్కా జీవితం దేవుడు రాయించాడు. ఇక్కడ మామూలుగా రాయించేయచ్చండి, మిగతా వాళ్ళ లైఫ్ లాగానే ఆ ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకునేను, వాళ్ళకి ఇలా ఉంది అని రాసేయచ్చు దేవుడు. అలా కాకుండా అబ్రహాము గారు తన దాసునికి ఏం చెప్పాడు, ఆ దాసుడు వెళ్ళి ఎలా ఎత్తికారు, వెళ్ళిన తర్వాత ఆమె ఎలా వచ్చింది, ఎలా ఒప్పుకుంది, ఆ తర్వాత వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, ఇదంతా ఎందుకు దేవుడు రాయించాడు అంటే మనం నేర్చుకుంటాము, మన పిల్లలకి అవి నేర్పిస్తాము అన్న ఉద్దేశంతో. ఆ తర్వాత కూడా సేమ్ అబ్రహాము గారి జీవితంలో ఎటువంటివి జరిగాయో అటువంటివే ఇస్సాకు గారి జీవితంలో కూడా రిపీట్ అవడం మనం చూస్తామండి. పెళ్లి అయిపోయింది కదా అనేది పాయింట్ కాదు. పెళ్లి అయిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా దేవునిలో విశ్వాసంలో ముందుకెళ్ళాలి. కష్టాలు వచ్చినప్పుడు ఇద్దరు కూడా దేవుని మీద నిలబడాలి, దేవునికి అవకాశాన్ని ఇవ్వాలి. అంతేగాని కష్టం వచ్చింది కదా అని వదిలేయడం, లేకపోతే గొడవలు పడడం, చేదరించుకోవడం ఇలాంటివి చేయకూడదు. దానికి ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే ఇస్సాకు గారి పెళ్లి 40 సంవత్సరాలు అవుతుందండి, కానీ ఇస్సాకు గారికి 60 సంవత్సరాల వరకు పిల్లలు ఉండారండి. అంటే సుమారుగా 20 సంవత్సరాలు. అబ్రహాము గారి భార్య శారాకి 90 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు, రెబ్కాకి 60 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. ఈ 20 సంవత్సరాల్లో ఇస్సాకు ఎన్నిసార్లు ఆలోచించుండొచ్చు చెప్పండి. ఇదిగో 1 సంవత్సరం అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు, 2 సంవత్సరాలు అయిపోయినాయి పిల్లలు పుట్టట్లేదు, 5 సంవత్సరాలు అయిపోయినాయి పిల్లలు పుట్టట్లేదు. 5 సంవత్సరాల వరకు తన భార్యని ప్రేమిస్తూనే ఉన్నప్పటికీ, ఆవిడికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నప్పటికీ పిల్లలు పుట్టపోయేసరికి ఇంకొక ఆవిడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడా అండి ఇస్సాకు గారు? చేసుకోవచ్చు కదా, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు చేసుకుంటున్నారు కదా. లేదు, భార్యని ఎలా చూసుకోవాలి, ఈ లక్షణాలన్నీ ఎందుకు దేవుడు ఇలా రాయించాడంటేనండి, మనకి వివాహము అనే కాన్సెప్ట్ దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే దేవుడు సంఘాన్ని ఎలా చూసుకుంటున్నాడు అనే విషయం మనకి తెలియాలి అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఎలా అయితే మనం పెట్టాం చూసారా ప్రొసీజర్, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఎత్తుక్కోవాలి లేదా ఒక అబ్బాయిని ఎత్తుక్కోవాలి అంటే ముందు వారి విశ్వాసలో కాదో చూడాలి. దేవుడు కూడా సంఘాన్ని ముందు దేవుని నమ్మమన్నాడు. ఆ తరువాత వారు మంచిగా ఉంటారా లేదా, వారికి సహాయ గుణం ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. మనం మంచివారమో చెడ్డవారమో దేవుడు చూస్తున్నాడు. మనల్ని మనం మంచివారిగా దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. మనం మాత్రమే కదండి, దేవుడు కూడా నిరూపించుకున్నాడు. కేవలం మనల్ని మాత్రమే మనం నిరూపించుకోమని చెప్పట్లా, దేవుడు తన్ను తానే అర్పించుకొని తన ప్రాణాన్ని మనకిచ్చి, నాకంటే ఎలిజిబుల్ మిమ్మల్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పండి, నాకంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించగలిగే వారు ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళు చెప్పండి, ప్రాణాన్నే నేను ఇచ్చాను అని చెప్పేసి దేవుడు తన్ను తాను నిరూపించుకున్నాడు మనకి. మనం కూడా సేమ్. అందుకే బైబిల్లో కూడా రాయబడదండి, బుద్ధిగల కన్యకలు పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నారంట. ఎవరైతే చివరి వరకు పెళ్లి కుమారుడు వచ్చి వరకు వెయిట్ చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. ఎవరైతే మధ్యలో మా వల్ల కాదు అని లోకం వైపు తిరిగి వెళ్ళిపోతారో అలాంటి వారు దేవునికి దూరం అయిపోతారు. వివాహము రాయబడిన దానికి అర్థము అదే. వివాహము గురించి చెప్పబడిన దానికి, వివాహము అనే ప్రొసీజర్ పెట్టడానికి గల కారణము అదే. దేవుడి గురించి మనకి తెలుస్తుంది. భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో భార్యాభర్తలకి తెలుసు. అంతకంటే బలమైన బంధము దేవునికి మనుషునికి మధ్య ఉండాలి. దేవుడు తన్ను తాను అలా నిరూపించుకున్నాడు. మనుషులు తప్పు చేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. అలాంటి దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఎవరైనా దొరుకుతారంటే ఎవరు దొరకరు. ఆ ప్రేమను చూసి మనం ఎలా బ్రతకాలి అనేది మనకు తెలియాలి. ఇస్సాకు గారు కేవలము అబ్రహాము గారి దగ్గర మంచి అలవాట్లే కాదండి. అబ్రహాము గారు చేసిన ఏదైతే మనం మాట్లాడుకున్నామో 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అబ్రహాము గారు వేరే దేశానికి వెళ్ళినప్పుడు తన భార్యని చెల్లి అని చెప్పారని చెప్పేసి సేమ్ ఇస్సాకు గారు కూడా అదే చేస్తారు. మళ్ళీ అలాగే పోయిన వారం మనం ఇంకొకటి మాట్లాడుకున్నాం అబ్రహాం గారి గురించి. అబ్రహాం గారు మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారు. మాట మీద నిలబడి అది అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండి దానికి ప్రూఫ్ కూడా ఏదోటి పెడతారన్నట్టుగా ఇస్సాకు గారు కూడా అతని సేవకుల మధ్య ఏదో గొడవ జరిగినప్పుడు మాట మీద నిలబడే వ్యక్తిలాగా ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చి తన వైపు తప్పేది ఉండకుండా ఎప్పుడు వాళ్ళకి ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది అబ్రహాము గారి దగ్గర
దగ్గర నుండి, ఇస్సాకు గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాలండి. చాలా ఓపికగా ఉంటారు ఇస్సాకు గారు. బావుల దగ్గర గొడవ అయితే ఇస్సాకు గారు ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 26:19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమారి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్లి మరొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు యెహోవా మీకును మాకును ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి, అంటే ఇక్కడ మీరు చూడండి ఆయన యొక్క ఓపిక చూడండి. ఏదైనా గొడవ జరిగినప్పుడు వెంటనే గొడవ పెట్టుకోకుండా, ఓకే మనకి ఇంకో అవకాశం ఉంది, ఈ అవకాశం చూద్దాం, మరలా అక్కడి నుంచి ఇంకొక అవకాశం ఉంది. చివరికి అవతల వాళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళే అలసిపోయి వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇస్సాకు గారి ఓపిక చావలేదు చూడండి. ఆ ఓపిక ఇస్సాకు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం గారు నేర్పించారు. దేవుడి మాటలు వినడం వల్ల వచ్చింది. సేమ్ అలాగే జరిగినప్పుడు తర్వాత కూడా ఏంటంటే వారి మీద పగబడతారండి. ఆ ఇస్సాకు మీద పగబట్టేసినప్పుడు తర్వాత ఇస్సాకు గారు ఏం చేస్తారు చూడండి. ఆదికాండము 26:29. మేము నిన్నే ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నీకు సమాధానముగా పంపితిము గనుక నీవు మాకు కేడు చేయకుండానట్లు నేను నీతో సమాధానము చేసుకుందును అనుకుంటుని. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడండి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. గొడవలు జరుగుతున్నప్పుడు ఆ గొడవల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే కోపంతో ఈ నీళ్లు మాయ, ఈ బావి మాదే అని గొడవ పడుతున్నారో అటువంటి వారితో ఇస్సాకు గారు ఫైనల్ గా ఏం చేయించారంటే, నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారవు అనే వాళ్ళు మాటని ఒకరినొకరు సమాధాన పడి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. ఇదే మాటని కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ, నీ సహోదరుడితో ఏదన్నా గొడవ ఉందనుకో, చూడండి మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ నర్పించుము. ఇదే విషయం యాజ్ ఇట్ ఈజ్ ఇస్సాకు గారి జీవితంలో సరిపోయినట్టుగా ఉందా లేదో చెప్పండి. గొడవ ఎవరన్నా ఏదన్నా జరుగుతుంది అన్నప్పుడు అక్కడ నేను ఏం చేస్తే నా సహోదరులు మారతారు, ఏం చేస్తే వాళ్ళు ప్రశాంతంగా మరలా దేవుణ్ణి పొగుడుతారు, ఏం చేస్తే మా మధ్య గొడవ సమాధానకరంగా మారిద్ది అనేది ఇస్సాకు గారికి బాగా తెలుసండి. ఆయన తెలుసు. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు రాయించారు. దేవుడికి నువ్వు ఏదన్నా పని చేస్తున్నావు అంటే నీ సహోదరుడి మీద కోపం పెట్టుకుని నువ్వు ఈ పని చేసినా గానీ నీకు దానివల్ల అవుట్పుట్ ఉండదు. ముందేం చేయంటే వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. సహోదరుడితో ప్రేమగా ఉంటేనే దేవుడి ప్రేమ మనకు అర్థమైనట్టు. దేవుణ్ణి మనం ప్రేమించడము అంటేనే సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు. రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అండి. బైబిల్ దగ్గర నుండి వచ్చినయే ఈ మానవ సేవే, మాధవ సేవ ఇలాంటి పదాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే బైబిల్ దగ్గర నుండి వచ్చినవే. ఎవడైతే తన పొరుగు వారిని ప్రేమిస్తాడో వాడే నన్ను ప్రేమించినట్టు అని చెప్తాడండి దేవుడు. మొదటి యోహానులో చదువుకున్నాం, మంచి సమయుడి దగ్గర చదువుకున్నాం. మనం ఇంకా కొత్త నిబంధన కూడా ఇలా బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండములోనే ఇన్ని విషయాలు దేవుడు మనకి నేర్పించాలని కోరుకుంటున్నాడండి. ఒకవేళ చెడ్డ విషయాలు కూడా వీళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకుంటామేమో మంచి కాకుండా అనే విషయంతో కొత్త నిబంధన కూడా ఇచ్చాడండి. రెండు చదివితేనే బైబిల్ మనకు కంప్లీట్ గా అర్థమవుతుందండి, ఏది తప్పు ఏది రైటు అనేది. ఇస్సాకు కూడా అక్కడక్కడ తప్పులు చేశాడు. ఇస్సాకు కూడా మధ్య మధ్యలో విశ్వాసం నుండి కొంచెం పక్కకి వెళ్ళాడు. కానీ ఇస్సాకు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, దేవునికి అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇస్సాకు తోడుగా ఉండి, ఇప్పుడు ఇస్సాకే కదండి దేవుడు మనకు కూడా, మనం ఏదైనా తప్పులు చేసామనుకోండి దేవుడు మనకి తెలియజేస్తాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు. అది ఎవరి ద్వారానే ఉండొచ్చు. మన పక్కనుండే సహోదరుల ద్వారా తెలియజేయచ్చు, వాక్యము ద్వారా తెలియజేయచ్చు, పాస్టర్ గారి ద్వారా తెలియజేయచ్చు, ప్రకృతి ద్వారా తెలియజేయచ్చు, లేదా మనమే మన మనస్సే మనకు తెలియజేయచ్చు. ఏదో ఒక రకంగా దేవుడు మనం చేసే తప్పును మనకు తెలియజేస్తాడు. జస్ట్ మనం ఏం చేయాలంటే ఆ తప్పును గుర్తించి మరలా దేవుడికి అవకాశాన్ని ఇవ్వాలి. దేవుడు మరలా మనల్ని నూతన పరుచుకుంటాడండి. అది ప్రతిరోజు మనం చేయాల్సింది.
20 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా, ఇక్కడ మీరు ఒకటే గుర్తించాలండి, ప్రతి లైఫ్లో ఉండేది ఏంటంటే బాల్యము, యవ్వనము, పెళ్లి తర్వాత జీవితం. సేవకులు కాకుండా నేను మామూలుగా ప్రతి ఒక్క విశ్వాస లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. వారి విశ్వాస జీవితంలో ప్రతి విషయంలోనూ ఇస్సాకు ఎలా డెసిజన్ తీసుకున్నాడో చూడండి, రెబ్కా ఎలా ఉందో చూడండి. వారు దేవునికి అవకాశాన్ని ఇచ్చారు. తన లైఫ్లో ఒకవేళ ఆనందము లేకపోయినా కానీ దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు అన్న ఆశతో ఉంది. దేవుడు ఆమె ఆశించిన దానికంటే 2 ఇంతలు ఎక్కువగానే ఆశీర్వదించాడండి. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడిగినప్పుడు యెహోవా అన్నాడు, 2 జనములు నీ గర్భములో గలవు. 2 గొప్ప జనాంగాలు, మనం ఎదోమీలను చదువుకుంటాం, ఇజ్రాయిల్ని చదువుకుంటాం అని 2 గొప్ప జనాంగాలు రెబ్కా ద్వారా వచ్చాయండి. మరి రెబ్కా ఏంటి, 20 సంవత్సరాలు తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంది కాబట్టి. ఎందుకు మనం ప్రతిసారి బైబిల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చదువుకుంటామంటే వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు దేవుని ఎదుట. దేవుడు ఇష్ట ప్రకారంగా బ్రతికారు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నాడు. వాళ్ళ ద్వారా వచ్చిన జనాంగాన్ని తన జనాంగం, వాళ్ళ ద్వారా వచ్చిన కుమారుల్ని తన కుమారులు అని ఆయన చెప్పుకోవడానికి గల కారణం అబ్రహాము గారు, ఇస్సాకు గారు. వీళ్ళు చూపించిన విశ్వాసం, వీళ్ళు చూపించిన ఓపిక, దేవుడి పట్ల వీరికున్న నిరీక్షణ. ఇవాళ కూడా మనం మన జీవితంలో అదే నిరీక్షణ కలిగి, పెళ్లిలో అవ్వచ్చు, పెళ్లి తర్వాత జీవితంలో అవ్వచ్చు, భార్యాభర్తల్ని బాధ పెట్టే విషయంలో అవ్వచ్చు, సంతోష పెట్టే విషయంలో అవ్వచ్చు. ఇవాళ ఎవరన్నా భార్యలుండి భర్తలు ఏదైనా చీటికి మాటి కసురుకుంటే మీరు వెంటనే ఇదైపోతున్నారేమో, లేదా భర్తలుండి భార్య లేదన్నా అంటే ఇదైపోతున్నారేమో. ఇద్దరు కూడా ఒకరికొకరు సమాధాన పడి ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని మాట్లాడుకుని సమాధానముగా వారి జీవితము అనేక జీవితాలకి ఆదర్శవంతంగా ఉండేలాగా బ్రతకాలి. కానీ వారి పిల్లలే వారిని చూసి మా తల్లిదండ్రులే కొట్టుకు చేస్తున్నారు అని నేర్చుకుని రేపొద్దున వారికి పెళ్లి అయిన తర్వాత వాళ్ళు అలాగే ఉంటే ఇంకా మనం పెళ్లి చేసుకుని పిల్లల కంటం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. మన జీవితం అనేది మిగతా దంపతుల జీవితానికి ఆదర్శం అవ్వాలి. అది ఎవరి జీవితం అయినా కానీ, ఏ విషయంలో అయినా అవ్వచ్చు, ఎగ్జామ్స్ రాసే విషయంలో అవ్వచ్చు, చదువుకునే విషయంలో అవ్వచ్చు, పెళ్లి చేసుకునే విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలోనైనా కానీ మన జీవితం అనేది ఇంకొకరి జీవితానికి ఆదర్శవంతంగా ఉండాలి. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా వాళ్ళు అనుకోవాలి. ఓకే, వీళ్ళలాగా మంచిగా బ్రతికితే మనసుకు ప్రశాంతత ఉంటదన్నమాట, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడనమాట అని మనల్ని చూసి వేరే వాళ్ళు చెడు లక్షణాలకి దూరంగా వెళ్ళిపోవాలి. మనల్ని చూసి వేరే వాళ్ళు మంచి లక్షణాలు నేర్చుకోవాలి. అదండి మన జీవితానికి అల్టిమేట్ గా దేవుడు ఇవ్వాలనుకునే ఘనత. గొప్ప అనే పదాలు వాడతాడంటే, గొప్ప జనాంగంగా నీ పేరును గొప్పగా చేస్తాను, గొప్పగా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో ఇస్సాకుతోనూ చెప్పాడు. ఎందుకో చెప్పనా, ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా గానీ ఇప్పటికీ మనం అబ్రహాము గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇస్సాకు గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ మధ్యలో చాలా మంది వచ్చారు, చనిపోయారు, కానీ వాళ్ళ గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ విశ్వాసం దేవుడికి అలా కనబడింది. మన విశ్వాసం కూడా అలా కనబడాలి. యేసు ప్రభు వారి గురించి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడు. అబ్రహాము గురించి ఈయన నా స్నేహితులు లాంటి వాడు, నేను నితంతో చెప్పకుండా ఏమి దాచలేదని చెప్పాడు. మోషే గురించి ఈయన నా ఇల్లంతట్లో గొప్పవాడని చెప్పాడు. ఇలాగ మన గురించి కూడా ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని చెప్పుకునేలాగా మనం దేవుని ఎదుట ఉండాలండి. అప్పుడే భూమి మీదకి మనం వచ్చిన కార్యాన్ని మనం నెరవేరుస్తున్నట్లు అవుతుంది. లోకం వైపు, లోకాశల వైపు చూసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఫైనల్ గా నరకానికి వెళ్ళిపోతామండి. పరలోకానికి నరకానికి తేడా ఏదో మనం ఆ పరలోకం పైన ఉంటది, భూమి కింద ఉంటది ఇలా మీరు ఆలోచించొద్దండి. పరలోకానికి నరకానికి తేడా కేవలము మన డెసిజన్స్ మాత్రమే. మనం మన ఎదుట పెట్టిన ప్రతి ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, మన ఎదుట ఉంచబడిన పరిస్థితుల్లో మనం మంచిగా ప్రవర్తిస్తున్నావా, చెడుగా ప్రవర్తిస్తున్నావా? దొంగతనం చేసేవాడికి వాడు చేసే తప్పో కాదో తెలీదా చెప్పండి? మందు తాగేవాడికి తెలీదా? సిగరెట్ తాగేవాడికి తెలీదా? భార్యలను కొట్టేవాడికి తెలీదా? అబద్ధాలు ఆడేవాడికి తెలీదా? వాడు చేసేది లేదా మనం చేసేది అది తప్పో రైటో మనకు తెలుస్తుందండి. జస్ట్ తప్పు అని తెలిసిన తరువాత మారు మనసు పొంది ఇంకోసారి చేయకుండా ఉంటున్నామా లేదా? తప్పు అని మనకు తెలిస్తే చేయకుండా ఉంటాం, మంచి అని తెలిస్తే మనం చేయడం. ఇదేనండి పరలోకానికి నరకానికి ఉన్న తేడా. ఇంకా వేరే తేడా ఏం లేదు. అక్కడ నువ్వు చేసావు, దేవుడికి ఇష్ట ప్రకారంగా బ్రతికావు అంటే పరలోకానికి వెళ్తావు, బ్రతకలేదు అంటే నరకానికి వెళ్తావు. ఇది మన లైఫ్ లాంగ్, మనం చనిపోయేంత వరకు కొనసాగించాలి, అంతం వరకు మనం సహించాలి. అప్పుడే మనం రక్షింపబడతాం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్, ఎలాగ మన జీవితాన్ని దేవుడు రక్షించాలి అనుకుంటున్నాడు అనే దానికి ఎగ్జాంపులే ఇస్సాకు గారి బాల్యంలో అబ్రహాము గారితో దేవుడు చేసుకున్న ఒక మాట అండి. దేవుడి దగ్గర ఈ విషయం అంటే బైబిల్ గురించి అందరికీ తెలుసు.
తెలుసుకొని ఆ విషయం ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది తెలుసుకుందామండి. అబ్రహాం గారితో దేవుడు, ఇదిగో ఇంతకాలం నేను నీకు ఇచ్చాను కదా ఒక కొడుకుని, ఆ కొడుకును నువ్వు నాకు మళ్ళా అర్పణగా ఇవ్వు అని అడుగుతాడండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ మాట వినగానే అబ్రహాం గారు ఏమైపోయి ఉంటారు? నిజంగా నాతో మాట్లాడింది దేవుడేనా లేదా నేను ఏదన్నా పీడకలకు అంటున్నానా అనుకుని మరలా దేవుణ్ణి అడిగి ఉండొచ్చు అబ్రహాం గారు. మరలా దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగాడో అక్కడ మనకు కనబడుతుందండి. అబ్రహాం గారితో దేవుడు చెప్పిన తర్వాత ఎన్ని దినాలకి వాళ్ళు కొండకి రీచ్ అయ్యారో కనబడుతుంది చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి. ఏంటంటది? 3వ నాడు అంటే సుమారుగా అబ్రహాము గారు ఎన్ని రోజులు ప్రయాణించారు చెప్పండి? 3 రోజులు. 3 రోజులు అబ్రహాము గారు ప్రయాణిస్తూనే ఉన్నారా? ఈ ప్రయాణంలో ఎన్నిసార్లు దేవుడితో అబ్రహాం కన్ఫర్మేషన్ చేసుకుని ఉంటాడు? ఈ 3 రోజుల్లో అబ్రహాము గారు ఎన్నిసార్లు అడుగుంటారు దేవుణ్ణి, ప్రభువా నిజంగా నా కొడుకుని అడుగుతున్నావా నువ్వని? అబ్రహాము గారు ఎంత కన్ఫ్యూజన్ కి లోనై ఉంటారో మీరు ఆలోచించండి. 100 సంవత్సరాలకి లేక పుట్టిన కుమారుడు ఎంత ప్రేమతో పెంచుకుని ఉంటాడు. అంత ప్రేమగా పెంచుకున్న తరువాత దేవుడు బలివమని అడుగుతున్నాడు అంటే అబ్రహాము గారు ఎన్ని రకాలుగా ఆలోచించుంటాడు. మేబీ నేను చేసిన తప్పులకి, హాగరు వద్ద అవ్వచ్చు, వేరే రకంగా అవ్వచ్చు, నేను చేసిన తప్పులకి దేవుడు ఏమన్నా నా కొడుకుని శిక్షిస్తున్నాడా, అతన్ని బలిగా ఇమ్మంటున్నాడా? ఎన్ని రకాలుగా ఆలోచించినా గాని దేవుడు 3వ రోజు వరకు కూడా తన కొడుకుని బలివ్వమన్నాడు. 3వ రోజు కూడా వెళ్ళి కొండ మీద నిలబడి దేవుడికి బలిద్దాము అన్న ఉద్దేశంతో కత్తి పైకి లేపేంత వరకు కూడా దేవుడు అదే మాట మీద ఉన్నాడు. అంటే అబ్రహాము గారు ఆ 3 రోజుల్లో గుండెపోటు వచ్చి చనిపోయేంత పరిస్థితులు ఎన్ని వచ్చి ఉంటాయో మీరు ఆలోచించండి. ఈ 3 రోజుల ప్రయాణంలో గనక ఒకవేళ బందిపోట్లో లేకపోతే ఏదైనా జంతువులో ఆ టైంలో మనుషులు కాదు కదండి, ఎక్కువ అడవులు అయ్యి కొండలు అయ్యే కదా, ఏదైనా జంతువు వచ్చి చంపేద్దాము అని కుమారుని అనుకున్నా మళ్ళీ అక్కడ కూడా కాపాడాల్సింది ఎవరు? అబ్రహాం గారే. అక్కడ కాపాడింది ఎందుకయ్యా అంటే దేవునికి బలి ఇవ్వడానికి. అబ్రహాం గారికి తెలియదు కదండి దేవుడు ఆపుతాడు, దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు, మనుషుల్ని దేవుడు బలి కోరుకునేవాడు కాదు. విశ్వాసానికి పరీక్ష అన్న విషయం మనకు తెలుసు కానీ అబ్రహాం గారికి తెలియదుగా. ఇవాళ మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలుసు కానీ అబ్రహాం గారికి తెలుసా చెప్పండి ఆ విషయం? అబ్రహాం గారు ఎంత వేదనకు గురై ఉంటారు. దేవుడు ఫైనల్ గా అంటున్న మాట అండి, ఏమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును గాక, నీ తోడ నేను ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. నీ సంతానము అంటే ఎవరో తెలుసా అండి? అక్కడ ఇస్సాకో యాకోబు అది కాదండి. కొత్త నిబంధనలో దేవుడు చెప్తాడు, పౌలు గారు పత్రిక రాస్తూ నీ సంతానము అని అనేకల గురించి మాట్లాడకుండా ఒకళ్ళ గురించే మాట్లాడుతున్నట్టుగా రాయబడింది. ఆ ఒక్కళ్ళు ఎవరంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారికి గుర్తుగానే ఈ సందర్భం మనకి పాత నిబంధనలో కనబడుతుందండి. మీరు ఆలోచించండి, అబ్రహాము గారు ఎంత బాధపడ్డారో తన కుమారుని అర్పించడానికి. దేవుడు అంత బాధపడ్డాడండి తన కుమారుని మన పాపాల కొరకు అర్పించడానికి. తన సొంత కుమారుడు, తన ప్రియ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించి మన కొరకు చనిపోయేలా చేశాడు. చాలా మంది అడుగుతూ ఉంటారండి, యేసు ప్రభు వారు తప్పించుకోవచ్చు కదా, ఎవరందుకు? యేసు ప్రభు పక్కన ఉన్న దొంగలే అడిగారు, నిన్ను నువ్వే సిలువ దగ్గర నుండి రక్షించుకో అని. కానీ వారందరికీ తెలియని విషయం ఏంటంటే ఎవరో చంపేస్తే యేసు ప్రభు చావలేదండి, తనకు తానే అర్పించుకున్నాడు. తనకు తానే మన పాపాల కోసం రిక్తునిగా చేసుకొనిను అని మనకు కనబడుతుందండి వర్సు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చనిపోవడానికే భూమి మీదకి వచ్చాడండి యేసు ప్రభు వారు. చూడండి, మనందరం కూడా భూమి మీదకి ఎందుకు వస్తాం? బ్రతకడానికి వస్తాం. బ్రతకడానికి పుట్టేవారం మనం అందరం కూడా చనిపోవడానికే పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఈ సందర్భం రాయబడింది అందుకేనండి. ఎక్కడైనా గానీ చివర్లో అబ్రహాము పైకి కత్తెత్తినప్పుడు అబ్రహామా 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 అని పిలిచి అబ్రహామును ఆపాడు. గాని యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు తండ్రి నీ చిత్తమే కానివ్వు అన్నప్పుడు ఆయన ఎంత బాధతో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నప్పుడు ఎంత బాధతో ఉండుంటాడు మీరు ఆలోచించండి. దేవుడికి శక్తి కలదు, యేసు ప్రభు వారు తిరిగి లేచారు, అది కాదు పాయింట్. అక్కడ పడుతున్న బాధ. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక తల్లి గాని తండ్రి గాని కుమారుడికి ఏదన్నా గాయం కలిగినప్పుడు ఇది ఫ్యూచర్ లో మానతదిలే అని ఆనందంగా ఉంటారా? ఆ బాధ వచ్చినప్పుడు తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని ఆశపడుతూ ఉంటారా? యేసు ప్రభు వారు శిలువ మీద ఆయన
ఎక్కడి నుంచో కొట్టుకుంటూ అక్కడ కొరడా దెబ్బలు కొట్టి ఆ రక్తము ఆ ప్రదేశం అంతా కారుతూ ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత చూసినా కానీ ఆ రక్తపు మరకలు అలాగే ఉంటాయేమో, అంత రక్తాన్ని కార్చుకుంటూ ఆయన శిలువ మీదకి ఎక్కి మన కోసం నిలబడ్డాడు అంటే మీరు ఆలోచించండి, అంతకన్నా పెద్ద త్యాగం ఏ తండ్రి చేయగలుగుతాడు? అంత త్యాగం ఏ కుమారుడు చేయగలుగుతాడు? ఇస్సాకుకి అబ్రహాము గారికి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ దేవుడు పెట్టాడు అంటే ఫ్యూచర్ లో అది దేనికి దారి తీసిద్ది అని దేవుడికి తెలుసు కాబట్టి, దేవుడు అది మనకి తెలియజేయాలి అని అనుకున్నాడు కాబట్టి, అబ్రహాము గారైనా గాని అక్కడ నా పాపాల కోసం నా కుమారుని బలిస్తున్నావా ప్రభువా అని ఆ 3 రోజులు ఎంతైతే కుమిలిపోయి ఉంటాడో, అలాగే ఈ శ్రమ దినాలన్నింటిలో కూడా మన కొరకు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని సిలువలో అర్పిస్తున్నాడా అని మనందరం కూడా బాధపడి మన పాపాలు మానేసి మంచిగా బ్రతుకుతాం ప్రభువా అని దేవుడి దగ్గర చెప్పుకోవడానికేనండి. లెంట్ డేస్ బైబిల్లో ఉన్నాయా అని చాలా మంది అడుగుతారండి. లెంట్ డేస్ బైబిల్లో లేవండి. క్రైస్తవులే కొన్ని విధానాలు మన క్రైస్తవులకి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో పెట్టారు. క్రిస్మస్ బైబిల్లో ఉందా? యేసు ప్రభు వారి పుట్టుకని జరుపుకోమనుందా? కానీ మనం ఎందుకు జరుపుకుంటున్నాం? అది గుర్తు, మన కోసం దేవుడు భూమి మీదకి పుట్టాడు అనడానికి గుర్తు. అలాగే ఈస్టర్ గాని గుడ్ ఫ్రైడే గాని ఆచారాల కాలం పోయిందండి. ఆచారంగా చేయమని కాదు, పండగలు అనేవి ఆచారం కోసం కాదు, మనం గుర్తు తెచ్చుకోవడానికి దేవుడి గురించి. ఈ 40 రోజులు కూడా ఎందుకని శ్రమ దినాల్లోని పెట్టి మేము వాక్యము ప్రతి ఒక్కరికి నేర్పించాలి అని కోరుకుంటున్నాము అంటే, యేసు ప్రభు వారు చనిపోయింది ఎవరి కోసమో కాదు, మన కోసం. మనం ఏదన్నా ఒక చోట పడబోతుంటే ఎవరన్నా వచ్చి మనల్ని అడ్డుకుంటేనే మనం వారికి అంత కృతజ్ఞత చూపిస్తాం. మన కోసం ఎవరన్నా ఒక కొరడా దెబ్బతింటేనే మనం ఒక చిన్న నెత్తురు బొట్టు కాల్చినా మనం ఎంత కృతజ్ఞత చూపిస్తాం. అలాంటిది మన కోసం ప్రాణాలే అర్పించాడు ఆయన. అటువంటి ఆయన చెప్పిన మాట, అది కూడా ఏం మాట, మళ్ళీ మీరు ఎవరినో చంపండి అనలేదు, మీరు వెళ్ళి ఏదో దొంగతనం చేయండి అనలేదు, మీ జీవితాన్ని మీరు మంచిగా మార్చుకోండి, మీరు తప్పు చేయకుండా ఉండండి, మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోండి అన్నాడండి. అది కూడా మనము చేయలేకపోతే ఇంకా మన కోసం ఆయన చనిపోయిన దానికి అర్థమే ఉందండి. అబ్రహాము గారికి ఆ విషయం తెలియజేయాలి, ఇస్సాకు గారికి ఆ విషయం తెలియజేయాలి, వారి ద్వారా మనందరికీ ఆ విషయం తెలియజేయాలి. దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు, దేవుడు ఒక మనిషిని చంపమని కోరుకునేవాడు కాదు. అయినా సరే తన కుమారుణ్ణి ఎందుకు చంపాడు అంటే ప్రపంచములో ఉన్న మానవులందరినీ కూడా రక్షించడానికి. బలి లేనిదే రక్షణ లేదు. 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన రక్తం ఇప్పుడు మన పాపాన్ని ఎలా కడుగుతుంది అని ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. 1 అవర్ వీడియోస్, హాఫ్ అన్ అవర్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వినండి. ఇక్కడ సందర్భం ఏంటంటే ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసమే అబ్రహాము గారికి ఈ టెస్ట్ పెట్టాడు. ఆ విషయం మనకి గుర్తు చేయడం కోసమే ధర్మశాస్త్రం మొత్తం కూడా బలులు అర్పించే ఒక విధానాన్ని, బలి అర్పణ విధానాన్ని దేవుడు పెట్టాడు. జంతువుల్ని బలి ఇవ్వండి అని దేవుడు విధానాన్ని ప్రవేశపెట్టిందే యేసు ప్రభు వారు మన కోసం చనిపోతారు అనే విషయం మనకు అర్థం అవడానికి. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఆ మెసేజ్లు విన్నారు, బైబిల్ కోర్స్ కంప్లీట్ చేశారు. ఎవరైతే వినలేదో వారు ఒకసారి వెళ్ళి మరలా వినండి, ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు. పాత నిబంధనలో ఇటువంటి సిచ్యువేషన్స్ రాయబడింది దేనికోసము అంటే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభు వారి గురించి మనం తెలుసుకుంటాము అని. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయముల్లో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక. ఏమండి, ఇవాళ యేసుప్రభు వారు సిలువేయబడ్డారు అని మనం చదువుకుంటామండి. ఆయన ఇప్పుడు మనం తప్పులు చేస్తున్నామంటే ఇప్పటికీ ఆయన సిలువేయబడుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెచ్చుకోవాలండి. ఇవాళ నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు, బల్ల తీసుకుంటున్నావు, ఏదైనా తప్పు చేసి దేవుడి మాటను అతిక్రమించావు అంటే దాని ఉద్దేశం మరలా యేసు ప్రభు వారిని నువ్వు సిలువ వేస్తున్నావు. ఏమండి, మన కోసం ఒక్కసారి చనిపోయిన ఆయన్ని చూసి మనం మారదామా, మరలా తప్పులు చేస్తూ ఆయన్ని మరలా సిలువ వేద్దామా అనేది మన చేతుల్లో ఉందండి. ఒకసారి ఈ పాట వినండి. దేహం చీలుతున్న దాహం వేస్తున్న దారంత రక్త
అంతమైన ఆగలేదు ఎందుకు? గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండ నా పైన ఇంత ప్రేమ ఎందుకు? కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను. రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను. నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను, నీ కన్నీటికి కారణం నేను. అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా. అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ఎన్నో మారులు క్షమించినావు నన్ను, మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను. ఎంతో ఓర్పుతో సహించినావు నన్ను, ఈ లోకాశలతోనే మరచితి నిన్ను. నరకపు కూపములోనే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా. నరకపు కూపములో నే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా.
వేనన్న చిరకాల వాగ్దానం వినబడుతున్నది నీ ప్రేమ నినాదం. విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం. ఆయన రక్తం కారుతున్నా కూడా ఆగకుండా నడిచింది ఎవరి కోసం అంటే మన కోసం. ఆయన ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కార్చింది ఎవరి కోసం అంటే మన కోసం. దాన్ని గుర్తించి మనం తప్పు చేయకుండా ఉండాలండి. దేవుడు ఎన్ని నేర్పించాడండి మనకి. చిన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పించాడు. చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నేర్పించండి, అప్పుడు పెద్దరిగిన తర్వాత అతడు దాని నుండి తప్పిపోకుండా ఉంటాడు. వాక్యం నేర్పించండి అని చెప్పాడు. యవ్వన స్థాయిలో ఎలా ఉండాలో చెప్పాడు. యవనేచ్ఛలకి దూరంగా ఉండమని చెప్పాడు. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, కోరికలు కలిగినప్పుడు పెళ్లి చేసుకో. ఎటువంటి వారిని పెళ్లి చేసుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు అర్హులా కాదా అని ఎలా టెస్ట్ చేయాలి, పెళ్లి చేసుకున్న తరువాత ఎలా ఉండాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోతే ఎలా ఉండాలి, ఇబ్బందులు కలిగినప్పుడు ఎలా ఉండాలి, ఒకరి ఎడల ఒకరి విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి దాన్ని ఎగ్జాంపుల్ గా మన ముందు పెట్టి మరీ చూపించాడండి. పిల్లలు పుడితే వాళ్ళను మరలా ఎలా పెంచాలి, వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, ప్రతి సమయంలోనూ దేవుడు చెప్పిన ఆజ్ఞలకి ఎలా కట్టుబడి ఉండాలి, లోకానికి ఎలా దూరంగా ఉండాలి, ఒకవేళ లోకానికి దగ్గరైతే మన జీవితం ఎలా నాశనం అవుతుంది. ప్రతిదీ కూడా భక్తుల జీవితాల ద్వారా, వారి ద్వారా, వీరి ద్వారా ప్రతిదీ మనకి దేవుడు రాయించిన తర్వాత ఇంతకన్నా దేవుడు ఇంకేం చేయాలి చెప్పండి. ఇవన్నీ గుర్తించే ప్రభువా నీవు మాకు చేసిన దానికి రిటర్న్ లో మేము ఏమి చేయగలం, కొన్ని వేల పశువుల్ని వధించినా గానీ అవి నీకు సరిపోవే, ఏం చేసినా అవన్నీ కూడా నీవే కదా, మరలా నువ్వే కదా మాకు ఇచ్చింది, ఇంకా మేము ఏం చెయ్యాలి ప్రభువా అంటే మనం చెయ్యాల్సిందల్లా మన పాపాలు విడిచిపెట్టి ఇంకోసారి పాపం చేయకుండా దేవుడి వైపు తిరిగి మంచిగా బ్రతకడమేనండి. అనేక మందికి ఆ మంచిని పంచడమేనండి. అదేనండి దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది. అంతకన్నా వేరే ఇంకేం కాదు. ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు దేవుడిని అడుగుదామండి. ప్రభువా మాకు ప్రతిదీ నేర్పించావు, మా జీవితంలో ఎలా ఉండాలో నేర్పించావు, ఎలా బ్రతకాలో నేర్పించావు, భక్తుల జీవితాలు మా ముందుంచావు. వారందరినీ చూసి మేము మారి మరొకసారి మీ కుమారుణ్ణి అందరి ముందు సిలువ వేయకుండా మేము మంచిగా బ్రతుకుతాము, అనేక మందిని ఆ మంచిలోకి నడిపిస్తాము అని దేవునికి మనం చెప్పుకోవాలండి. అందరం నిలబడదాం, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ప్రతి విషయము మాకు రాయించారు తండ్రి. చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా ప్రతి విషయము మాకు నేర్పించుకుంటూ వచ్చారు తండ్రి. ఇన్ని విషయాలు మాకు నేర్పించినప్పటికీ, ఇన్ని జీవితాలు మా ముందు దృష్టాంతంగా ఉంచబడినప్పటికీ తండ్రి, మరలా మేము పాడైపోకుండా, మరలా మేము లోకములో కలిసిపోకుండా మీ ఎడల విశ్వాసము కలిగి జీవించడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. యేసు ప్రభు వారి సిలువ ప్రయాణము మా జీవితాల్లో పాపాన్ని దూరం చేసి మంచి మార్గంలో నడిచే విధంగా మమ్మల్ని ప్రోత్సహించడానికి, దాన్ని ఎల్లప్పుడూ మేము గుర్తు పెట్టుకొని దాని మీదే మా యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. ఎటువంటి పరంగానైనా గానీ అపవాది ఆటంకాలు పెడుతుంది మా జీవితంలో, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు అపవాది పెట్టినా గానీ వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడే శక్తిని మా అందరికీ దయచేయండి తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపించమని, సమయానుకూలంగా మంచి మాటలు, మంచి ఆలోచనలు మాకు దయచేయమని, తోడుగా ఉండమని, మరలా మరొక ఆదివారం మేమందరము కలుసుకొని మరిన్ని విషయాలు మీ గురించి మాట్లాడుకోవడానికి కృప దయచేయమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరెవరైతే మీ దగ్గర ఉన్న సంఘంలో సేవకులు ఉన్నారో వారు చేస్తున్న సువార్త పరిచర్యలో మీరందరూ కూడా పాలివారు అవ్వండి. కొందరు సేవకులు చేసే సువార్తలో పార్టిసిపేట్ చేస్తారు, మరికొందరు వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని కొంత కానుకగా సువార్త సేవకిస్తారు. ఎలా అయినా గానీ సువార్త సేవలో మీరందరూ కూడా పాలివారు అవ్వండి. సువార్త చేయడం అనేది మనందరి బాధ్యత. అందరికీ వందనాలు.